ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టండి. కడాయిలో పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేసి మోస్తరు మంటపై స్వల్పంగా వేయించండి. ఇవి బంగారు రంగు వచ్చి మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ వేయించిన పదార్థాలను మిక్సీ జార్లో వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా మెంతి పొడి, గరం మసాలా, కారం పొడి, చిటికెడు పసుపు మరియు చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వంకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యలో చీలికలు వచ్చేలా కట్ చేసుకోండి. పూర్తిగా విడిపోకుండా జాగ్రత్తగా కొయ్యాలి. ఇప్పుడు సిద్ధంగా ఉన్న మసాలా పేస్ట్ను ఒక్కో వంకాయలో నింపండి. అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వండి. నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసి చిటపటలాడనివ్వండి. తరువాత కరివేపాకు వేసి స్వల్పంగా వేయించండి. ఇప్పుడు మసాలా నింపిన వంకాయలను కడాయిలో వేసి మోస్తరు మంటపై నెమ్మదిగా వేయించండి. వంకాయలు కొద్దిగా మెత్తబడిన తరువాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంటే దాన్ని కూడా పైనుంచి వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంటపై వంకాయలను ఉడికించండి. మధ్య మధ్యలో స్వల్పంగా కలుపుతూ ఉండండి. కూర కిందికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. వంకాయలు పూర్తిగా ఉడికిన తరువాత మూత తీసి మరోసారి బాగా కలపండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి మెల్లగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇంత సులభంగా మరియు రుచికరంగా మసాలా వంకాయ కూర సిద్ధం. ఇది అన్నం లేదా రోటీతో ఎంతో రుచిగా ఉంటుంది.